హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఎప్పట్లానే ఇవాళ డే కూడా ఈ బ్యూటిఫుల్ వ్యూ అండ్ హాట్ వాటర్ తోటి స్టార్ట్ అయిపోయింది. ఒక 3-4 డేస్ నుంచి కొంచెం చలి తగ్గిందనమాట. దానికంటే ముందైతే అమ్మో అసలు భరించలేనంత చల్లగా ఉండే. అండ్ ఈ మధ్య ఫాగ్ కూడా అంత కనిపించట్లేదు. సో చలి తగ్గినట్టే అనిపిస్తుంది. అండ్ ఇవాళ నాకు చాలా అంటే చాలా పని ఉందన్నమాట. ఆల్మోస్ట్ 8 వీడియోస్, చాలా షార్ట్స్ ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. సో అంత పని ఉంది కాబట్టి ఇంకా లేవంగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా వెళ్ళిపోయినా అనమాట. యాక్చువల్ గా అయితే కొంచెం లేట్ లేచిన. అండ్ ఈ మధ్య అసలు యోగా గానీ ఎక్సర్సైజ్ చేయడం కూడా అవ్వట్లేదు. ఒక 2 డేస్ బ్యాక్ అయితే పార్క్ వెళ్ళి జిమ్ చేసినా కదా, దాని తర్వాత మళ్ళీ ఒక బ్రేక్ వచ్చేసింది. ఇంకా మళ్ళీ 2 డేస్ అవుతుంది వెళ్ళాక. అండ్ ఇవాళ వెళ్దాము అనుకున్నా గానీ అసలు లేవలేదన్నమాట. ఐ డోంట్ నో వై. ఇవాళ చాలా అంటే చాలా నిద్ర లాగా అనిపిస్తుంది. కొంచెం ఐస్ కూడా పెయిన్ అవుతున్నాయి అన్నమాట. బట్ నాకేమో చాలా అంటే చాలా వర్క్ ఉంది. అసలు చూడాలి ఎంత వరకు నేను చేయగలుగుతా ఇవాళ వర్క్ అని చెప్పేసి. అంటే ఒక 2 డేస్ నాకు ఉందన్నమాట ఫ్రీ. ఈ 2 డేస్ లో నేను కావాల్సిన వర్క్ చేసుకుంటే మళ్ళీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళే పని ఉందన్నమాట. సో హైదరాబాద్ లోనే నేను ఒక 4 to 5 డేస్ ఉంటా. సో అప్పుడు అన్ని చేసుకోవడం అంటే కష్టం కాబట్టి, సో దానికి కూడా నేను అన్ని వీడియోస్ అన్ని షెడ్యూల్ చేసుకొని వెళ్ళాలి. సో దానికోసమే అని చెప్పేసి ఇంకా ఇవాళ అన్ని పనులు అన్ని చేసేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ మోస్ట్లీ ఎడిటింగ్ వరకే అయిపోతుందేమో. దాన్ని అప్లోడ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇంకా రేపు అవుతుంది అని అనుకుంటున్నా. యాక్చువల్ గా ఇది ఇడ్లీ పిండి ఒక 2 డేస్ బ్యాక్ నానబెట్టినా కదా, 2 డేస్ ఇడ్లీ చేసిన. ఇంకా ఇవాళ కూడా ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి ఊతప్పం చేస్తున్నా అన్నమాట. దానికంటే ముందు ఇంకా కొన్ని బట్టలు వేసేది ఉంటే ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేస్తున్నా. యాక్చువల్ గా రీసెంట్ గా నేను పౌడర్ కంటే లిక్విడ్ ట్రై చేసిన. నాకు లిక్విడ్ కొంచెం బెటర్ అనిపించింది, కానీ దాంట్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే క్వాంటిటీ. ఈవెన్ దో దాంట్లో కప్ ఇచ్చినా గానీ పౌడర్ వచ్చిన అన్ని రోజులు లిక్విడ్ రాదని నాకు అనిపిస్తుంది. బట్ లిక్విడ్ వాడడం వల్ల ఏంటి అంటే కంఫర్ట్ వేయాల్సిన అవసరం లేదనమాట. మంచి స్మెల్ వస్తుంది బట్టలు అయితే. ఇంకా అది వాషింగ్ మిషన్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అవుతుంది కదా, ఆ లోపు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చేసిన. సో ఇడ్లీ పిండిలోకి కొంచెం ఉప్పు అండ్ కొంచెం ఇట్లా మరీ దోశ పిండిలాగా లూజ్గా కాకుండా, కొంచెం మరీ ఇడ్లీ పిండిలాగా తిక్కువ కూడా కాకుండా మధ్యలో లాగా కొంచెం బ్యాటర్ని తయారు చేసుకోవాలి. అండ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది కాబట్టి అదంతా తీసేసి ఒక చిన్న దాంట్లోకి వేసేసుకుంటాను. ఇలా ఇడ్లీ ఆర్ దోశ ఉన్నప్పుడు చట్నీ ఒకటేసారి 2 డేస్కి వచ్చేలాగా చేస్తా అనమాట. సో 2 డేస్ అయిపోయింది కాబట్టి చట్నీ కూడా అయిపోయింది. ఇంకా ఇవాళ చట్నీ కూడా చేయాలి. యాక్చువల్గా నాకు నైట్ గుర్తులేదనమాట. లేకపోతే నేను నార్మల్గా నైటే ఇంకా పల్లీలు అన్ని వేయించుకొని పెట్టేసుకుంటా. అండ్ ఇవాళ కొంచెం ఓకే టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఇడ్లీ చేసేలో సారీ ఈ ఊతప్పం చేసే లోపు పల్లీలు కూడా వేయించేస్తున్నా అనమాట. యాక్చువల్గా ఈ పల్లీలు మేము ఫ్రిడ్జ్ లో పెడతాం కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఈవెన్ దో వేగినా గానీ వెంటనే చట్నీ చేస్తే అది పల్లీలు వేగక ముందు చట్నీ చేస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటది అనమాట. సో దానికి టైం ఇవ్వాలి. కొంచెం టైం అయితే అవి చల్లగా అయిన తర్వాత మంచిగా ఇట్లా క్రిస్పీగా అవుతాయి అనమాట. సో మోస్ట్లీ నేను పల్లీలు వేయించేది ఉంటే నైటే వేయించుకుంటా, బికాస్ అది కూల్ అయిపోతాయి, మంచిగా క్రంచీగా కూడా అవుతాయి అని చెప్పేసి. అండ్ ఊతప్పంలోకి నేను లాట్స్ ఆఫ్ క్యారెట్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తా. పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసేసుకొని క్యారెట్ ని తురుముకుంటా అనమాట. చెప్పాలి అంటే నాకు చాలా ఇష్టము ఊతప్పం అయితే. బట్ ప్లేన్ ఊతప్పం వేస్తే అయితే నేను తినలేను. ఇలా మంచిగా అన్ని వేసుకుంటేనే నాకు నచ్చుతుంది. ఇవాళ ఊతప్పం బ్యాటర్ కోసం తీసుకున్న బ్యాటర్ కంటే ఇంకా కొంచెం బ్యాటర్ ఎక్కువనే ఉంది. సో అది రేపటికి కూడా బ్రేక్ఫాస్ట్ కి వచ్చేస్తుంది అని చెప్పేసి నేను ఇదంతా మిక్చర్ అనేది కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా మిగిలితే అయితే నేనైతే డైరెక్ట్ పెరుగులో వేసేసుకొని రైతా చేసుకుంటా. ఇంకా చేసినప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకుంటే టైం కూడా సేవ్ అవుతుంది కదా అని అట్లా చేసేస్తా. అండ్ చట్నీ అయితే చాలా సింపుల్. జస్ట్ పల్లీలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొంచెం వాటర్ వేసి చేస్తా అనమాట. యాక్చువల్గా స్టార్టింగ్ లో అయితే వెల్లుల్లి, చింతపండు వేస్తుండే, కానీ ఇప్పుడు ఏం అట్లా వేస్తలేను అనమాట. ఇంకా ఇట్లా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అని చెప్పేసి వేస్తలేను. పల్లీల పొట్టు కూడా తీయడం ఆపేసిన నేనైతే. చూసినారా ఎంత కలర్ఫుల్ ఉందో. మంచిగా ఊతప్పంకి వేసేసుకొని దాని మీద నుంచి వేసుకుంటే ఎంత టెంప్టింగ్ ఉంటుందో ఆ కలర్ అయితే. నాకు ఎందుకో ఫుడ్ లో కలర్స్ మంచిగా పాపింగ్ అనిపిస్తే అవి ఫుడ్ టేస్ట్ కంటే అపీలింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. చూడంగానే తినాలి అనిపించాలి, అప్పుడే కదా మనం టేస్ట్ ఎట్లా ఉన్నా ఏమున్నా కానీ ఫస్ట్ అయితే అది ట్రై చేయడానికి మనం
ఇష్టపడతాము. అందుకే కలర్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనము ఏం తిన్నా గానీ కలర్‌ఫుల్‌గా తినాలి అని గూడా అంటారు. ఎందుకు అంటే దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూస్ గూడా అంతే ఉంటాయి. ఎంత కలర్‌ఫుల్ మన ప్లేట్ ఉంటే అంత న్యూట్రిషియస్ అని. సో ఫస్ట్ అయితే ఇంగ డాడీకి ఇచ్చేసి తర్వాత నేనేసుకున్నా అనమాట. అండ్ అసలైతే ఇట్లా దోస గాని ఇట్లాంటి ఊతప్పం ఏస్తుంటే అదొక సాటిస్ఫైయింగ్ జాబ్ లాగా అనిపిస్తది నాకైతే. మెయిన్‌గా దోస అట్లా తిప్పుతుంటే మంచిగా అనిపిస్తా ఉంటదనమాట. అండ్ ఊతప్పం ఏసిన తర్వాత మనం కొంచెం థిక్‌గా ఏస్తాం గదా! అండ్ బ్యాటర్ గూడా కొంచెం డిఫరెంట్ గదా! ఇట్లా హోల్స్ వస్తే గూడా ఎంత మంచిగా అనిపిస్తదో చూడ్డానికైతే. కొంచెం పైన బ్యాటర్ ఉడికినట్టు అనిపిస్తే దాని తర్వాత ఇవంతా క్యారెట్ అదంతా ఏసిన తర్వాత కొంచెం ప్రెస్ చేసేసుకొని తిప్పుకోవాలన్నమాట. జనరల్ గా అయితే ఆ క్యారెట్ అదంతా అక్కడక్కడ వచ్చేలాగా వేస్తారు. నేను చాలా వేస్తా కాబట్టి సగం ప్యాన్ కి అతుకపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ లోకి 1.5 ఊతప్పం, చట్నీ అండ్ 1 చిన్న పీస్ ఆఫ్ పైనాపిల్. ఇంకా లాస్ట్ అన్నమాట పైనాపిల్ అయిపోయింది. అండ్ నిన్న తెచ్చిన చెస్ట్నట్స్ 2 మిగిలిపోతే అవి అన్నమాట. ఇవాళ కరెక్ట్ గా అది షేప్ గా అనిపిస్తుంది కదా, హార్ట్ షేప్ లాగా. నాకైతే ఫుల్ ఇష్టం ఇవైతే. జస్ట్ లైక్ ఎట్లా అంటే బాయిల్డ్ పొటాటో కొంచెం క్రంచీగా ఉంటే ఎట్లా ఉంటదో అట్లా ఉంటది. టేస్ట్ ఏమి ఉండదు, బ్లాండ్ టేస్ట్ ఏ ఉంటది కానీ ఎందుకో తింటుంటా ఉంటే సాటిస్ఫైయింగ్ అనిపిస్తది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం. అసలు అయితే ఇలా ఎప్పుడైనా టిఫిన్స్ ఉంటే అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ దోశలోకి చట్నీ తింటారు కదా, నేను చట్నీలోకి దోశ, చట్నీలోకి ఇడ్లీ, చట్నీలోకి ఊతప్పం తింటా అనమాట. నాకు చట్నీ ఫుల్ ఉండాలి. యాక్చువల్ గా ఇడ్లీస్ వచ్చేసి నేను 2 or 3 మాక్సిమం తినగలుగుతా అనమాట. ఎందుకు అంటే చట్నీలో ఆ ఇడ్లీ మొత్తం మునిగేలాగా తింటా. సో ఫుల్ అంటే ఫుల్ హెవీ అయిపోతుంది. నాకు చట్నీ ఫుల్ ఉండాలన్నమాట. ఏదో ఇట్లా అద్దుకొని తింటున్నట్టు తినలేను, నేను ఫుల్ చట్నీ తింటా. అందుకే ఎక్కువ టిఫిన్ తినలేను. ఇంకా దాని తర్వాత బనానా తిన్న తర్వాత కొంచెం వర్క్ ఉంటే వర్క్ చేసేసుకున్నా. యాక్చువల్గా నా ఫోన్లోనే వర్క్ ఉంది కాబట్టి నేనేం రికార్డ్ చేసుకోలేదు అనమాట. ఇంకా దాని తర్వాత లంచ్ టైం అయిపోయింది. లంచ్ టైంలోకి ఇంకా పొద్దున నేను కొంచెం క్యారెట్ అదంతా గ్రేట్ చేసి పెట్టుకున్నా కదా, అది కొంచెం సాలడ్ లాగా పెట్టేసుకొని రైస్, పప్పు అండ్ పప్పు ఉంటే అయితే మెయిన్‌గా ఈ పాలకూర పప్పు దాంట్లోకి ఘీ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. అట్లీస్ట్ కొంచెమన్నా ఘీ ఏసుకొని తింటే నాకు ఆ ఫ్లేవర్ ఫుల్ నచ్చుతది. అసలు మంచిగా తృప్తిగా తింటా అసలు పప్పు ఉన్న రోజు అయితే. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా, జనరల్‌గా పప్పులోకి కొంచెమన్నా చింతపండు జ్యూస్ ఏస్తారు కదా, కానీ మా ఇంట్లో అయితే చింతపండు వాడడం చాలా తక్కువ అనమాట. సో నిమ్మకాయ పిండుతాం అనమాట పప్పులోకి ఆ పులుపు రావడానికి. ఇంకా తిన్న తర్వాత నేను చెప్పినట్టు వర్క్ చేసుకుందామని చేసుకుంటుంటే నా వల్ల అవ్వట్లేదు అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా నిద్ర వచ్చడం స్టార్ట్ అయింది. ఇంకా నా వల్ల అవ్వక ఇంకా పడుకున్నా అనమాట. అండ్ పండుకుంటే అసలు నా వల్ల కాదనమాట జల్దీ లేవడానికి. ఆఫ్టర్నూన్ వంట అయితే ఈజీగా 1 to 2 hours అయితే పక్కా పంట. కానీ ఇవాళైతే హాఫ్ అన్ అవర్కే లేచినా, కానీ హాఫ్ అన్ అవర్ లేవడానికి కూడా ఎంత కష్టమైందో. ఇంకా లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వాటర్ తాగినా. యాక్చువల్ గా నేను తిన్న తర్వాత ఒక 1 hour అట్లా ఉండి పండుకున్నా అనమాట. ఫుల్ అంటే ఫుల్ దాహం అవుతుండే. ఇంకా వాటర్ తాగిన తర్వాత కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నా. యాక్చువల్ గా అయితే పొద్దున్న నుంచి ఏం చేసినట్టే లేదు. అసలైతే నాకేమనిపిస్తుంది అంటే ఈ వీడియోస్ లైక్ 100 days ఛాలెంజ్ వీడియోస్ ఎవ్రీడే పెడుతున్నా కదా, అది ఏ డే ఆ డేనే చేసేసుకోవాలి. నేను ఏం చేస్తున్నా అంటే ఒక 5-6 వీడియోస్ అయిన తర్వాత అన్ని ఒకటేసారి కలిపి చేస్తున్నా అనమాట. దానివల్ల చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోతుంది కొన్ని డేస్ అయితే. అట్లా కాకుండా ఎవ్రీడే ఒక టైం అనుకొని దానికంటే ముందు రోజు వీడియో ఎడిట్ చేసి పెట్టుకుందాము అని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా దాని తర్వాత డాడీని కొంచెం రోడ్ దాకా డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తూ వస్తుంటే డ్రై ఫ్రూట్ షాప్ దగ్గర పోయి, ఇవి నాకు ఫుల్ ఇష్టం అనమాట. ఇవి డ్రైడ్ బీన్స్ అనమాట, ఇట్లా మంచి కరకర అంటాయి. అండ్ ఇక్కడ ఒకటి డేట్స్ చాక్లెట్ ఉంటుంది. నేను ఆల్రెడీ డేట్స్ చాక్లెట్ ఒక వీడియో చేసిన దివాళీ సిరీస్ అప్పుడు. అట్లాంటి చాక్లెటే ఉంటుంది అనమాట. అది ఫుల్ తినబుద్ధి అవుతుంది అని నేను ఇదే అనుకొని ఇది తెచ్చుకున్నా. కానీ ఇది డేట్స్ ఉన్నాయి కానీ మొత్తం కొబ్బరి తోటి ఏదో ఉన్నది. నాకు అస్సలు అంటే అసలు నచ్చలేదు. అది జస్ట్ చిన్న బయట 25 రూపీస్ అనమాట. అండ్ అస్సలు అంటే అసలు నచ్చలేదు. యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ పండుకున్నా కాబట్టి అసలు ఆకలి కాదేమో అనుకున్నా, కానీ నైట్కి అయితే ఫుల్ ఆకలి అవుతుండే. ఇంకా డ్రాప్ చేసి వచ్చి ఫస్ట్ అయితే చాక్లెట్ తిన్న తర్వాతనే ఇంకా అన్నము పప్పు వేసుకొని తినేసిన. తిన్న తర్వాత కూడా నైట్ నాకు తెలిసి మార్నింగ్ 4 వరకు నేను వర్క్ చేసుకున్నా అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఎడిట్ చేసేసుకున్నా, జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే మిగిలిపోయినాయి. కానీ 4 అయిందనమాట అసలు అది మొత్తం చేసేలోపు.
కానీ అస్సలు అంటే అసలు ఎప్పుడు ఇట్లా పెట్టుకోవద్దు అనే ఫీల్ అవుతున్నా. ఎప్పటికప్పుడు పని చేసేసుకోవడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అట్లా మార్నింగ్ 4 వరకు ఉంటే కూడా అసలు నెక్స్ట్ డే అస్సలు అంటే అసలు నా బ్రెయినే వర్క్ అవుతలేదు అనమాట. సో లెట్స్ డూ థింగ్స్ ఇన్ టైమ్ అని అనిపించింది. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.